80వ నామము పద్మనాభ సహోదరి. ఓం పద్మనాభ సహోదరియై నమః. పద్మనాభుడంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి సహోదరి అమ్మ, పద్మనాభునికి సోదరి అన్నారు. అమ్మ విష్ణువుకి సోదరి. సమాన శక్తి స్థానంలో ఉన్నప్పుడు సోదరి అంటారు. ఎందుకంటే ఒక తల్లి బిడ్డలు ఒకే శక్తి స్వరూపాలుగా ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ తల్లి బిడ్డలే సోదరి సోదరులు అంటారు. అలాగే సమాన శక్తి స్థానంలో ఉన్నప్పుడు సోదరి అంటారు. ఇప్పుడు నారాయణుని భానుమండల మధ్యస్థ అన్నప్పుడు నారాయణునిలో ఆ సోదరి అయినటువంటి అమ్మ కనపడింది అని చూడొచ్చు అని చెప్పారు. అలాగే నారాయణునికి సోదరి. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకుందాం. కంచి క్షేత్రంలో ఒకసారి బ్రహ్మగారు మహాయజ్ఞం చేశారట. బ్రహ్మగారు దానికి ఏ యజ్ఞానికైనా ముందు తపస్సు చేయాలి. ఆ తపస్సు ధ్యానము ఇవన్నీ చేసి యజ్ఞం చేయాలి. తర్వాత అలా చేస్తే శక్తివంతమవుతుంది, ఆ యజ్ఞం ఫలిస్తుంది. ధ్యానము చేస్తే ఏమవుతారు? ఛేయస్వరూపాన్ని పొందుతారు. అలా ఛేయస్వరూపాన్ని పొందినప్పుడు వాళ్ళకి ఆ ఛేయస్వరూపం యొక్క శక్తి వస్తుంది. ఆ శక్తితో యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞము ఎవరు చేసినట్టు? ఆ చైతన్యమే, ఆ అమ్మే చేసినట్లవుతుంది. ఆ శక్తి స్వరూపము చేస్తే ఎదురేముంటుంది? ఎదురేముండదు. అలాగే ఆ తపస్సు చేస్తూ ధ్యానంలోకి వెళ్ళారు ఆయన. ఆ బ్రహ్మగారికి ఎదురుగా పెద్ద కాంతి పుంజం కనిపించింది. అప్పుడు ఆ కాంతి పుంజానికి నమస్కారం చేసుకున్నారు. అక్కడ కనపడినటువంటి ఏం కనపడింది? అమ్మ పద్మాసనం వేసుకుని భానుడిలో అంటే సూర్యనారాయణతో కలిసి అమ్మ ఆయనకి దర్శనమిచ్చింది బ్రహ్మగారికి. అమ్మవారు అన్నగారితో కలిపి దర్శనం ఇచ్చింది. ఇలా అమ్మ ఇద్దరు అన్నలతో కూడా ఉన్నది. ఎక్కడ ఉంది? ఇద్దరు అన్నగారులతో ఉన్న తల్లి పూరీ క్షేత్రం. పూరిలో బలరామకృష్ణులతో పాటు ఉంటుంది అమ్మ. ఆ తల్లే సుభద్ర. సుభద్ర ఇద్దరు అన్నలతో కలిసి ఉన్న సుభద్రే తల్లి. ఇక్కడ ఈ అమ్మవారే సుభద్ర రూపంలో ఇద్దరు అన్నలతో పూరిలో ఉంటుంది. ఒకసారి రాధాదేవి ద్వారక వచ్చిందంట. ద్వారక వస్తే ఈ కృష్ణ పరమాత్మని యొక్క అష్టభార్యలు, ఈ 8 మంది అష్టమహిషులు అంటారు. వాళ్ళందరూ కూడా రాధాదేవిని దగ్గర కూర్చోబెట్టుకుని, మరి పెళ్ళి కాకముందు నుంచి రాధతో ఆయనకి పరిచయం ఉంది కదా, రాధాలోలుడు కదా, రాధాప్రియుడు కదా ఆయన. అందుకని కృష్ణుని లీలలన్నీ చెప్పమని అడిగారంట ఈ అష్టమహిషులు భార్యలు. 8 మంది రాధని కూర్చోబెట్టుకుని. అప్పుడు కృష్ణుడు లేడు అక్కడ, వాళ్ళే ఉన్నారు. ఆ భార్యలు అందరినీ ఆ కృష్ణుని లీలల్ని చెప్పమని అడిగారు. ఆ అష్టలక్ష్ములు ఎవరంటే పేర్లు తెలుసుకుందాం. ఆదిలక్ష్మి, అష్టలక్ష్ములు ఉన్నారు కదా, ఆదిలక్ష్మి రుక్మిణిగా వచ్చింది. ధాన్యలక్ష్మి జాంబవతీదేవిగా వచ్చింది. ధైర్యలక్ష్మి సత్యభామగా వచ్చింది. అందుకే ధైర్య సాహసాన్ని
చూపించింది రుక్మిణి సత్యభామ. గజలక్ష్మి కాళింది రూపంలో కృష్ణుడికి భార్య అయింది. సంతానలక్ష్మి నాగ నాగ్నజితి అనే పేరుతో కృష్ణుడికి భార్యగా వచ్చింది. విజయలక్ష్మి మిత్రవిందాదేవి అనే పేరుతో భార్య అయింది. విద్యాలక్ష్మి లక్షణ అనే పేరుతో భార్య అయింది. ధనలక్ష్మీదేవి భద్ర అనే పేరుతో కృష్ణుడికి భార్య అయింది. అంటే కృష్ణుని అష్టభార్యల పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, నాగ్నజితీదేవి, మిత్రవిందాదేవి, లక్షణ, భద్ర. ఈ 8 మంది భార్యల పేర్లు 8 మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ 8 మంది భార్యలు కృష్ణుని చూడండి ఎంత విచిత్రమో. మరి భర్తకి మనకంటే ముందు తెలిసిన అమ్మాయి వాళ్ళ దగ్గరికి రావటమే ఆవిడ ధైర్యం చేసి వచ్చింది రాధ. ఆవిడ్ని ప్రేమగా ఆమెని స్వీకరించడమే వీళ్ళ గొప్పతనము. స్వీకరించిందే కాక కృష్ణుని లీలలు మాకంటే ముందు నుంచి నీకు తెలుసు కదా, ఆ కృష్ణుని లీలలను చెప్పమని అనటము అంటే మరి ఒక రకంగా ఎంత విశేషము, ఎంత అక్కడ గోపాలకృష్ణుడు అంటాం, మురళీకృష్ణుడు అంటాం, రాధాకృష్ణుడు అంటాం, కానీ అష్టభార్యల పేర్లు అసలు భామాకృష్ణుడు, రుక్మిణీ కృష్ణుడు అని ఎవరు అనరు, ఎప్పుడు అనరు. రాధాకృష్ణుడుగానే ఆయన ఎప్పుడన్నా కనపడినా రాధతో కనపడతాడు తప్ప ఏ భార్యతోనూ ఆయన కనపడ్డు. తర్వాత గోపాలకృష్ణుడుగా గోవుతో కనపడతాడు, మురళీకృష్ణుడుగా మురళితో మురళి వాయిస్తూను అలా కనపడతాడు. రాధాకృష్ణుడు ఉంటారు, అంతేగాని భామ రుక్మిణి ఎవరో ఉంటారు. ఈ మురళిని వదిలిపెట్టాడు ఆయన. ఎవరి దగ్గర ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మురళిని కృష్ణ వదిలిపెట్టాడు. అప్పుడు ఒకళ్ళు అడిగారట, మురళి నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావయ్యా, ఏం పుణ్యం చేసుకున్నావు, నువ్వు ఎప్పుడు కృష్ణుని బొడ్లోనో నోటి దగ్గర చేతుల్లోనో ఉంటావు, నువ్వు ఎందుకు అలా ఉండగలిగావు, నువ్వు ఏం చేసావు, ఎందుకు అట్లా అంత కృష్ణుడి దగ్గర కానీ ఎప్పుడు ఉండగలుగుతున్నావు అని ఒకళ్ళు అడిగితే ఆ మురళి అందండ, నాలో ఏమీ లేదు, నేనేం ఉంచుకోలేదు అందండ. ఏముంటుంది ఆ మురళిలో? శూన్యమే కదా ఉండేది, దాంట్లో ఏమీ కనపడదు, ఏమీ ఉండదు. అందుకని నేను కృష్ణుడి దగ్గర ఉన్న, నా దగ్గర ఏమీ ఉంచుకోలేదు, నేను అన్నీ వదిలేశాను అందంట. అంటే కృష్ణుడికి దగ్గరగా, కృష్ణుడికి ప్రీతిపాత్రులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం కూడా శూన్య స్వరూపులం అవ్వాలి, మనస్సు శూన్యం అవ్వాలి. నిన్న చెప్పినట్లుగా త్రికరణములు శుద్ధి అవ్వాలి. పరమాత్మ చెంత ఉండాలి అంటే ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చ మన దగ్గర ఎన్నో నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నిటినీ కూడా మనం వదిలేయాలి. ఏమి నిధులు అంటే మనల్ని బంధంలో పడేసే నిధులు ఉన్నాయి మన దగ్గర. మోక్షానికి తీసుకెళ్లే నిధులు మన దగ్గర లేవు. అందుకని మోక్షానికి తీసుకెళ్లే నిధి ఏంటంటే శూన్యము. ఏమీ లేకుండా ఉండటమే, శూన్యంగా ఉండటమే. ఏమీ లేకుండా అంటే అరిషడ్వర్గాలు, షడ్భావ వికారాలు, కామక్రోధాలు, ఏమి బంధము, ఏ బంధము, బాంధవ్యాలు అన్నిటి మీద ఆసక్తిని వదిలేసినటువంటి స్థితి, అన్నిటినీ సంపూర్ణంగా వదిలేసి శూన్యస్థితి. ఆ శూన్యస్థితే ఎవరిది? పరబ్రహ్మ స్వరూపాందే శూన్యస్థితి. ఆ పరబ్రహ్మకే నామరూపాలు లేవు. ఆ స్థితికి వెళ్తే నామరూపాలు లేని పరబ్రహ్మ స్వరూపులమే అయిపోతాము. మరి ఆ కృష్ణుని దగ్గర వదిలిపెట్టకుండా మురళి ఉన్నది అంటే తాను శూన్యంగా ఉంది, తనలో ఏమీ ఉంచుకోలేదు. అందుకే కృష్ణుని హృదయంలో నిండిపోయింది. ఆ మురళి కృష్ణుని పెదాల మీద చక్కగా
ఆ, గానం చేసింది. ఆ మురళి చేతికి అలంకారంగా ఉంది. ఆ బొడ్లో పెట్టుకుని కృష్ణుడు ఆ నడ్డి మీద చెయ్యి పెట్టుకుని కాలు మడతేసి నుంచుంటే ఎంత అందంగా ఉంటాడో ఆ కృష్ణయ్య. మరి ఆ కృష్ణుని అందము మురళి వాయిస్తూ ఒక కాలు నిటారుగా పెట్టి ఒక కాలు మడత పెట్టి పెడతాడు. వయ్యారంగా తల వంచి చూస్తాడు. అసలు ఆ కృష్ణుని విగ్రహాన్ని, ఆ అందాన్ని, ఆ సోయగాన్ని చూస్తుంటే ఒళ్ళు మైమరిచేటువంటి ఆ తన్మయత్వం వస్తుంది. అటువంటి తన్మయత్వంలో నిలిచిపోగలిగితే అదే మోక్షం. అలా నిలిచిపోవాలి. అప్పుడు ఆ సమయంలో మన మనస్సులో ఏముండదు. రాముడుంటే కాముడు ఉండడు, కాముడుంటే రాముడు ఉండడు అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కాముడు అంటే కోరికలు, రాముడు అంటే పరమాత్మ. పరమాత్మ మన మనస్సులో ఉన్నప్పుడు ఏ కోరికకి స్థానం ఉండదు. ఏ కోరిక మనసులో ఉన్న పరమాత్మకి స్థానం ఉండదు. ఏదో ఒక్కదానికే స్థానం ఉంటుంది. అందుకని మనం రాముడిని ఉంచుకుందామా, కాముడిని ఉంచుకుందామా? రాముడు మోక్షాన్ని ఇస్తాడు, కాముడు బంధాన్ని ఇస్తాడు, జన్మ జన్మల్ని ఇస్తూనే ఉంటాడు. మరి జన్మ జన్మలు ఎత్తి ఈ ఐశ్వర్యాలు, ఈ భోగాలు ఇవన్నీ అనుభవిద్దాము అనుకుంటే కాముడినే పెట్టుకోవాలి. కాదు, ఇవన్నీ వద్దు, మురళిలాగా శూన్యమైపోయి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. రాముడినే పెట్టుకోవాలి, ఆ పరమాత్మనే పెట్టుకోవాలి, ఆ కృష్ణుడినే పెట్టుకోవాలి. అప్పుడు మనం వాళ్ళకి ప్రీతి పాత్రుల మతము వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుంటారు. చివరికి వాళ్ళ స్వరూపంలో లయం చేసుకుంటారు. అది అంతా మనం చేసుకునే దాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. మనం ఏది చేసుకుంటే అదే మనకి లభిస్తుంది. మరి దోస గింజ పెడితే దోస గింజే వస్తుంది, కాకర గింజ పెడితే కాకరకాయే వస్తుంది. అయ్యో, రెండు బాగానే ఉంటాయి కదండి, రెండు తింటాం కదండి. ఇవన్నీ ఎంతో, కాకరకాయ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు, అది ఆరోగ్యాన్ని ఇచ్చింది, బాగానే ఉంటుంది. మరి ఇది బాగానే ఉంటుంది. మరి ఏది వదులుకోమంటారు అంటే ఏది వదులుకోమల్లా, అన్నిటినీ అనుభవించమన్నాడు, అన్ని కర్తవ్యాల్ని నిర్వర్తించమన్నాడు. కాకపోతే మనసులో అంటకుండా అన్నిటినీ వదిలేయమన్నాడు. మనసు శూన్యం అవ్వాలి, మనశ్శుద్ధి అవ్వాలి. అన్ని కర్తవ్యాల్ని అన్నీ ఆచరించాలి. ఎలా ఆచరించాలి? మరి ఇన్ని కర్తవ్యాలు, ఇన్ని పనులు, ఇన్ని బాధ్యతలు ఉంటే మనసులో రాముడు ఎట్టా ఉంటాడు కాముడుగాక? అంటే ఆ రాముడే సర్వస్వము, ఆ పరమాత్మే అన్నిటికీ కారణము, అన్నీ చేయించేవాడు, చేయించగలిగేది అమ్మే. అందుకని సర్వము నిండి ఉన్నది అమ్మే. ఆ దృష్టితో ఒకసారి కట్టేసి ఆన్ చేయండి. వినపడతలేదా? ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇక్కడేం మ్యూట్లో లేదు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అన్ని కర్తవ్యాల్ని నిర్వర్తించాలి. ఎలా చెయ్యాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా. ఆ తామరాకు నీళ్ళల్లోనే పుట్టింది, నీళ్ళల్లోనే పెరిగింది, నీళ్ళల్లోనే ఉంటుంది, అయినా నీటిని తనకి అంటించుకోదు. ఆ విధంగా పుట్టి పెరిగి మరి నశించే వరకు కర్తవ్యాలు, ధర్మాలు అన్నీ ఉంటాయి. అన్ని కర్తవ్యాల్ని కూడా నిర్వర్తించాలి. కానీ మనసులో మాత్రం శూన్యంగా ఉండాలి, మనస్సుకి అంటించుకోవద్దు అని చెప్పటం వల్ల ఆ మనస్సు ఎప్పుడైతే శూన్యంగా, కోరికలు లేకుండా నిష్కామంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పరమాత్మకి దగ్గర అవుతాడు. అదే ఆ ఆత్మానుసంధానం కలుగుతుంది. అప్పుడే పరమాత్మని పరంధాముడే అవుతాడు ఈ జీవుడు. అలా ఆ విధంగా
ఆ రాధాదేవి కూడా కృష్ణుని మనసులో నిండిపోయింది. తర్వాత 60,000 మంది వచ్చిన, 8 మంది భార్యలు వచ్చిన ఆ రాధాకృష్ణుడుగానే ఆయన మిగిలిపోయాడు. ఆ రాధాదేవితోనే ఎప్పుడైనా కనపడతాడు. కానీ ఈ కృష్ణ సత్యభామలతో ఎప్పుడు రుక్మిణితో కానీ అష్టభార్యలతో కానీ ఎక్కడ మనకి దర్శనమివ్వడు. ఇంకా గోపికా కృష్ణుడిలాగా గోపికలందరితో రాచలీలలు ఆడుతున్నట్టుగా అది కూడా చిత్రాలు ఉంటాయి. అలా అలా ఏంటంటే రాధాదేవి కూడా మనస్సు నిండా కృష్ణుణ్ణి నింపుకుంది. కృష్ణుడే సర్వస్వం అందుకుంది, కృష్ణున్నే నమ్ముకుంది. అందుకని రాధాదేవి కృష్ణునికి ప్రియురాలైంది, ఇష్టమైన సఖి అయింది. అలా ఆయన హృదయంలో నిలిచిపోయింది ఆ రాధాదేవి. అటువంటి రాధాదేవిని అష్టమహిషులు చక్కగా రాధను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని కృష్ణలీలలు చెప్పమని అడిగారు. అలా ఆ కృష్ణుని లీలలు ఆ రాధాదేవి చెప్తుంటే, అది వివరిస్తుంటే ఆ పరవశం పొంది ఆనందంలో వాళ్ళు ఒళ్ళు తెలియని స్థితిలో పరవశులైపోయి ఉన్నారు, పారవస్యం పొంది ఉన్నారు. వీళ్ళు అలా పరవశం పొంది ఒళ్ళు తన్మయత్వంలో ఉండిపోయి అలా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో ఏమైందంటే కృష్ణుడు, సుభద్ర, బలరాముడు వచ్చారు. వస్తూ ఉంటే గుమ్మం దగ్గర ఆగిపోయారు. రాధాదేవి గొంతు విన్నారు. రాధాదేవి గొంతు అంటే రాధాదేవి కదా చెప్తోంది వీళ్ళకి, ఏం చెప్తాందా అని ఆ రాధ గొంతు వినగానే ఏం చెప్తోంది అని విందామని చెప్పి ఆ గుమ్మం దగ్గరే ముగ్గురు ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళు అలా వింటూ ఆ రాధాదేవి చెప్పినటువంటి ఆ కృష్ణుని లీలలు వింటుంటే వాళ్ళు కూడా అలా నిలిచిపోయారు, ఒళ్ళు మరిచి నిలిచిపోయారు. అప్పుడు నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి వీళ్ళ ముగ్గురిని చూశాడు. ముగ్గురిని చూసి నమస్కారం చేసి ఆనందంగా వాళ్ళని చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. చూసి అన్నాడు, మీ ముగ్గురిని ఇలాగే చూడాలనుంది స్వామి అన్నాడంట. అంటే చూస్తావు తప్పకుండా, కలియుగంలో పూరీ క్షేత్రంలో ఇలాగే మా ముగ్గురిని చూస్తావు అని వాళ్ళు నారదుడికి చెప్పారు. అలా ఈ రాధాదేవి కృష్ణుని లీలలు చెప్తుంటే కృష్ణుడు కూడా ఆగిపోయి వింటూ ఆయన కూడా ఆనందంలో పరవశం పొంది తన్మయుడయ్యాడు. ఆయనే అయ్యాడంటే బలరాముడు, సుభద్ర తన్మయత్వం పొందటానికి అలా నిలిచిపోవటానికి పెద్ద విచిత్రమేమీ కాదు. అలా వీళ్ళందరూ ఆ రాధ చెప్పినటువంటి కృష్ణుని లీలలకి అష్టమహిషులు, తర్వాత కృష్ణుడు, బలరాముడు, గుమ్మం యువతలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు, సుభద్ర కూడా అలా ఆనందంలో మునిగిపోయి అలా నిలిచిపోయారు. అలా నిలిచిపోయిన వాళ్ళని నారదుడు వచ్చి చూసి ఆనందించి చివరికి వాళ్ళతో, మీ ముగ్గురిని చూస్తుంటే ముచ్చటగా ఉంది కృష్ణ, ఇలాగే మీ ముగ్గురు ఎప్పుడు ఇలా కనపడాలి అని అంటే అలాగే ఉంటాము అని, ఆ పూరీ క్షేత్రంలో కలియుగంలో మేము ముగ్గురము అలాగే ఉంటాము, దర్శనం ఇస్తాము అని నారదుడికి చెప్పారు. అలా ఆ తల్లే ఇక్కడ సుభద్ర, అక్కడ అష్టమహిషులుగా ఆ అమ్మే ఈ సుభద్రగాను అమ్మే, అలా ఇటు సోదరిగా ఉంది, అటు భార్యలుగాను ఉంది, సర్వము అమ్మే. ఇలా కాంచీపురంలో కూడా కామాక్షీదేవి వరదరాజస్వామితో ఉంటుంది. వరదరాజస్వామి అంటే వెంకటేశ్వరుడు, నారాయణుడు. ఆ నారాయణుతో అమ్మ ఉంటుంది. అంటే సోదరీలు ఇక్కడ ఒక చోట దర్శనం ఇస్తారు. అక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి భర్త ఏకాంబరేశ్వరుడు. ఆ ఏకాంబరేశ్వరుడు భర్తగా అక్కడ ఉన్నాడు. ఎక్కడ? కంచి కామాక్షీదేవి వరదరాజస్వామితో
సోదర సోదరీలుగా అక్కడ దర్శనమిస్తారు. భర్త అయినటువంటి ఏకాంబరేశ్వరుడు కూడా అక్కడ ఉన్నాడు. కంచిలో ఉన్నది సోదరుడితో, మళ్ళీ పూరిలో ఉన్నది. ఇంకొక చోట పాండ్యపుత్రికగా వచ్చి సుందరేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుందంట అమ్మవారు. అప్పుడు అన్నగారు కన్యాదానం చేసి అమ్మని ఆయా సుందరేశ్వరుడికి అప్పచెప్పాడు. అప్పుడు ఆ అన్నగారు కూడా చాలా సుందరంగా ఉంటాడు. సుందరేశ్వరుడు సుందరంగా ఉన్నాడు, ఆయన పేరు సుందరేశ్వరుడు. ఇద్దరికీ ఒకే పేరు ఉంటే బాగోదని ఆ అమ్మవారు అన్నగారికి ఒక ఉంగరము ఇచ్చిందంట, చాలా పెద్ద ఉంగరం ఇచ్చిందంట. అది పెట్టుకోమంది. నా భర్త సుందరుడు సుందరేశ్వరుడు, నీ పేరు కూడా అలాగే ఉంటే బాగోదన్నా, అందుకని నిన్ను అళగళ్ విష్ణువు అంటే బాగుంటుంది. అళగళ్ విష్ణువు అంటే అందగాడు అనే పేరు, అది తమిళ పేరు అయి ఉంటుంది. అలా అన్నకి ఉంగరం ఇచ్చి పెట్టుకోమంది. అళగళ్ విష్ణువు అనే పేరు అమ్మవారు పెట్టింది. అంటే అందగాడు అనే అర్థం వచ్చేటట్లుగా. మధురకు వెళ్తే ఈ విష్ణు క్షేత్రం అని అక్కడ ఉంటుంది. అక్కడ చెల్లి ఇచ్చినటువంటి ఉంగరంతో ఆ పరమాత్మ చక్కగా బాగా కనపడుతుందంట. ఆ ఉంగరం చాలా పెద్దగా కనపడుతుందంట. ఆయన ఉంగరం కనపడేటట్టుగా చెయ్యి పెట్టి ఉంటాడట. అలా 3 చోట్ల అమ్మ సోదరునితో దర్శనమిస్తుంది. ఇక్కడ నామం ఏంటి? పద్మనాభ సహోదరి అన్నారు. ఆ పద్మనాభునికి సోదరిగా ఉన్నటువంటి ఈ సందర్భాలు మనకి తెలియజేశారు, తెలుసుకున్నాము. అలాగే శివుడు విష్ణువు అమ్మ ముగ్గురు ఉంటారు. విష్ణువులో ఇప్పుడు ఎక్కడంటే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు కదా, శివుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు ఉంటారు. విష్ణువులో కలిసేటువంటి బ్రహ్మలో సృష్టించే శక్తి అమ్మ, విష్ణువులో పోషించే శక్తి అమ్మే, శివునిలో రుద్రునిలో లయం చేసేటువంటి శక్తి అమ్మే. కానీ ఇక్కడ అమ్మ వీళ్ళ ముగ్గురిని సృష్టించింది కదా, వాళ్ళల్లో శక్తిగా అమ్మే ఉంది కదా, అందుకని ఒకళ్ళకి ఒకళ్ళు సోదరులయ్యారు. పద్మనాభ సహోదరి అంటే పార్వతీదేవి నారాయణునికి సోదరయ్యింది. మరి లక్ష్మీదేవి శివునికి సోదరయ్యింది. అలా ఈ బ్రహ్మకి సరస్వతి వాక్కు ద్వారా ఆయన సృష్టిని చేస్తాడు. ఆ వాక్శక్తే సరస్వతి. ఆ సరస్వతి వీళ్ళకి సోదరి అయింది. అలా మొదట్లో పరంజ్యోతిలాగా ప్రకాశించి అదే 3 భాగాలయ్యి బ్రహ్మ విష్ణు రుద్రులుగా అయ్యి వాళ్ళల్లో శక్తులుగా లక్ష్మి ఉమా పార్వతిగా అయ్యింది. అలాగే ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా ఒకళ్ళకి ఒకళ్ళు సోదరులయ్యారు అని కూడా మనకి చెప్తున్నారు. వాళ్ళ సోదరిని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సోదరుల్ని బ్రహ్మగారికి స్థితి కారకుడైన విష్ణువు సరస్వతిని ఇచ్చాడు. బ్రహ్మగారేమో మళ్ళా శివుడు సోదరి అయిన లక్ష్మిని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు సోదరి ఈ పార్వతిని శివుడికి ఇచ్చాడు అని ఇన్ని రకాలుగా మనకి తెలియజేస్తున్నారు. మళ్ళీ ఈ ముగ్గురు కమలలు అని కూడా చెప్తున్నారు. అట్లా లయకర్త, అజ్ఞానంలో లయకర్త అంటే ఏముంది, అంత లయం చేయటమే కదా, అది పెద్ద విశేషమేముంది, చేసేదేముంది అని అనుకుంటారు. ఆయన చేసేది ఏం లేదు. బ్రహ్మ అంటే సృష్టించాలి,
అలా ఒక్కొక్కళ్ళని ఆయన సృష్టిలో ఒక్కొక్కళ్ళు ఇంత జగత్తులో ఎన్ని కోట్ల కోట్ల మంది ఉన్నారు కదా, మరి ఒకళ్ళకి పోలిక లేకుండా ఆ ముక్కు మొహమే, ఆ ముక్కు నోరే, ఆ కళ్ళే, అదే రూపము వేరుగా కనపడేటట్లుగా ఆయన సృష్టించాలి అంటే ఎంతో ఆలోచన ఉండాలి, ఎంతో కష్టపడాలి, చెయ్యాలి అని ఆలోచిస్తే బ్రహ్మకృత్యం విశేషమైంది. మరి విష్ణువు ఆయన సృష్టించి వదిలేస్తే మరి ఈ సృష్టించిన జీవిని 100 ఏళ్ళు పోషించాల్సిన బాధ్యత విష్ణుమూర్తిదంటే మరి అది 100 ఏళ్ళ ఒక్కరోజు ఆయన సృష్టించేస్తే అయిపోతుంది. 100 ఏళ్ల కర్తవ్యం విష్ణువుది. మరి పోషించేటువంటి శక్తి చాలా విశిష్టమైంది, చాలా గొప్పది. అటువంటి పని విష్ణుమూర్తి చేస్తున్నాడు. ఇక రుద్రుని దగ్గరకు వస్తే లయం అంటారు. ఆయన ఏముంది, ఏమీ చేయడు, ధ్యానం చేస్తే కూర్చుంటాడు. లయం ఏముంది, లయం చేసేది ఏముంది, నాశనం చేయటానికి ఏముంది అని అనుకుంటారు. లయం అంటే ఇక్కడ లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ జగత్తులో మనకు కనపడుతున్నటువంటి జగత్తంతా లయం అవ్వాలి. ఎక్కడ అవ్వాలి? మన మనస్సులో లయం అయిపోవాలంటే లేకుండా పోవాలి. మరి ఈ కామక్రోధాలు ఇవన్నీ సృష్టించారు కదా, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా లేకుండా పోవాలి అంటే ఇప్పుడు ఇది పోవాలి, ఒక కోరిక మనకి పోవాలి అంటే ఎంత కష్టపడాలి? అది లయం అయిపోవాలి. లయం అయితేనే మనకి బంధం లేకుండా మోక్షం వస్తుంది. ఆ లయం అవ్వాలి అంటే ఇవన్నీ లేకుండా పోవాలి ఈ జీవుడికి. ఈ బంధము ఇవన్నీ బంధాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి. బంధాలన్నీ దుఃఖాన్ని ఇస్తాయి. ఈ దుఃఖము ఈ బంధము పోవాలి అంటే ఇవన్నీ లయమైపోవాలి. లయం అవ్వాలి అంటే మనసులో లేకుండా పోవాలి అంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే కోటిలో ఒక్కడు కూడా ఆ స్థితికి రాలేడు అని మనం తెలుసుకుంటున్నాము. అంటే ఆ పరమాత్మ ఎంత సృష్టిని లయం చేయాలి అంటే ఎంత జ్ఞానస్వరూపుడై ఉండాలి. జ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి వాడు రుద్రుడు. అందుకే ఆయన ఈ సృష్టిని అంతటిని లయం చేయగలుగుతున్నాడు. లయం అంటే ఊరికే చేసే పని కాదు. లయకర్త అజ్ఞాని కాదు, సంపూర్ణ జ్ఞాని అయితేనే లయకర్త అవుతాడు, లయమవుతాడు. అలాగే ఇప్పుడు బ్రహ్మ సృష్టించిన దాన్ని అంతటినీ కూడా లయం చెయ్యాలి అంటే ఆయన ఎప్పుడు ధ్యానస్వరూపుడై జ్ఞానస్వరూపుడై ఆయన ఉంటాడు కనుక ఈ సృష్టి అంతా కూడా ఆయనలో లయం అవుతుంది. లేకపోతే లయము అవటానికి అవకాశం లేదు. అజ్ఞానములో ఏది లయం కాదు, జ్ఞానములోనే లయం అవుతుంది. ఇది మనము తెలుసుకోవలసిన అసలైన విషయము ఇది. అందుకని రుద్రుడు చేసేటువంటి పని సామాన్యమైనది కాదు. ఎవరు ఆయన చేసేది తేలిక అని అనుకోవలసిన అవసరం లేదు. అదే చాలా కష్టమైన పని అని మనము ఈరోజు తెలుసుకున్నాము. ఈ విధంగా అమ్మ పద్మనాభ సహోదరి, పద్మనాభుడు సృష్టిని పోషించేటువంటి వాడు. ఆ పోషించే శక్తిని అమ్మే ఇచ్చింది. ఆ అమ్మే సహోదరిగా పక్కన నిలిచి 3 క్షేత్రాల్లో మనకి దర్శనం ఇస్తోంది. ఇవాళ 3 క్షేత్రాలు మనం దర్శించుకున్నాం, 3 మనం దర్శించుకున్నాం, మనసులో ప్రతిష్ఠించుకున్నాం. అటువంటి పద్మనాభ సహోదరిని మనము ధ్యానము చేస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా